ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమున్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచేవారిగా, స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, మరి ముఖ్యముగా మన జీవితాలను దేవుని యొక్క వాక్యముతో సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయించండి, సబ్స్క్రైబ్ కూడా చేయించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మనం త్రిత్వములోని 9వ ఆదివారంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఈ 9వ ఆదివారములకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా మనకు ఇవ్వబడినటువంటి పాఠ్య భాగములుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్య భాగముగా జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము నుండి 34వ వచనము వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. దేవాన్ని సన్నిధానంలో బిడ్డలుగా మరి మేమందరములో చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, ఈ యొక్క వాక్యముతో మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషము నీ వాక్యమును ధ్యానింపిన ఏంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. త్రిత్వములోని ఈ 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖనములు కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనకు తెలియచేసినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉంటే పరలోక రాజ్యమును గురించి, పరలోక రాజ్య మర్మములను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా పాత నిబంధన పాఠ్య భాగం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు పరలోకం చేరుతూ ఉంటారు, ఎవరి కొరకు పరలోకం ఉన్నది, ఎవరి కొరకు నరకము ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మనుషుని యొక్క ఆలోచన విధానము ఏ రీతిగా ఉంటుంది, జ్ఞానము కలిగినటువంటి వారు ఏ రీతిగా ఉంటారు, మూర్ఖత్వము కలిగినటువంటి ఏ రీతిగా ఉంటారు అనే విషయాలను కూడా ఇక్కడ తెలియచేస్తూ అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రధానమైనటువంటి మాట పరలోకములో ప్రవేశించువారు ఎవరు, లేక నరకములో ఉండువారు ఎవరు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథము ఈ 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 4వ వచనం అంటూ ఉన్నాడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేయును, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగా చేయును. గర్వహృదయులందరూ యెహోవాకు ఏయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు.
కృపా సత్యం వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. ఈ మాటలు పాత నిబంధన పాఠ్యభాగంలో మనకు ఇవ్వబడినవి. అంటే నాశన దినమునకు భక్తిహీనులు ఉన్నారు, లేక వారు సిద్ధపడి ఉన్నారు అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ గర్వ హృదయాలు యెహోవాకు హేయులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, అయితే ఈ గర్వ హృదయులు సహృదయులుగా మారాలి అన్న, నాశన దినములో ఉన్నటువంటి ఈ భక్తిహీనులు భక్తి కలిగి మారాలి అన్నా, లేక భక్తి కలిగి ఉండాలి అన్నా, వారికి కావాల్సింది ఏంటంటే జ్ఞాన హృదయము కావాలి. జ్ఞాన హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. భక్తుడైనటువంటి మోషే తన కీర్తనలు అంటూ ఉంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయనట్లు మాకు నేర్పము అంటూ ఉంటాడు. ఈ 90వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జ్ఞాన హృదయం మాకు కలగచేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ 90వ సంకీర్తన ఈ 12వ వచనములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అంతకుముందు 7-8 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియచేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉంటాడు, నీ ముఖకాంతిలో 8వ వచనం అంటూ ఉంటాడు, 7వ వచనంలో నీ కోపం వలన మేము క్షీణించు ఉన్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచు ఉన్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము, మా ఆయుష్కాలం అంతయు 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసినటువంటి భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ప్రవక్త అయినటువంటి దేవుని దాసులైనటువంటి దైవజనులైనటువంటి మోషే గారు చేసినటువంటి ఈ ప్రార్థన ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది. దేవుని సన్నిధిలో ఎలా గడపాలి, దేవునితో ఎలా మాట్లాడాలి, దేవుని యొక్క కనికరము ఏ రీతిగా పొందుకోవాలనేది ఒక మాటలో చెప్పాలంటే ఎలా దేవునితో మనం మాట్లాడాలి అనే విషయాలు ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన మనందరికీ కూడా ఆదర్శప్రాయమై ఉన్నది, పాటించవలసినటువంటి అవసరత ఉన్నది. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 130వ కీర్తన కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభువా యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలువగలడు, అయినను జనులను యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు నిజానికి మన దోషములను కనిపెట్టి చూస్తే నీవు నేను కూడా ఆయన ఎదుట నిలబడడానికి ఎంత మాత్రము కూడా యోగ్యత లేని వారము. అయినప్పటికీ కూడా దేవుడు తన విశేషమైనటువంటి కనికరము చొప్పున నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి శిలువ శ్రమలకు అప్పగించుకోవడానికి నీకు నాకు పొందవలసినటువంటి శిక్షణ అంతా కూడా ఆయన భరించి మనలను పాప విముక్తులను చేశాడు, బంధ విముక్తులను చేశాడు, పరిశుద్ధ రాజ్య నివాసులుగా ఆయన మనం చేశాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ఈ 2 కీర్తనలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును, నాశన దినమునకు భక్తిహీనులు ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ భక్తిహీనులటువంటి వరుసలో నీవు ఉన్నావా? ఒక్కసారి మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. నాశన దినమునకు భక్తిహీనులు. మన దినం ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు, మన జీవితకాలం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. కాబట్టి మనము ఈ శరీరముతో
ఈ దేహముతో ఉన్నంత కాలము దేవునికి భయపడుతూ దేవుని యందు భయభక్తులు గడుపుచ్చు ఏమాత్రము గర్వము లేకుండా భక్తి కలిగి ప్రేమ కలిగి విధేయత కలిగి ఉండాలి. యాకోబు పత్రికలు అంటూ ఉంటాడు కదా, ఎక్కడెక్కడికో మీరు వెళ్ళిపోయి వ్యాపారం చేసి ధనం సంపాదించుకుని అనుకున్న వారులారా రేపు ఏమి సంభవించదో మీకు తెలియనా? మీ జీవము ఎపాటిది, అంతలో ఉండు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. అంటే అక్కడ యాకోబు అలాంటి మాటే మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ దావీదు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే గారు కూడా అదే మాటలు మాట్లాడుచూ ఉన్నాడు. మా ఆయుష్ కాలము 70-80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అది ఆయాసమే దుఃఖమే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ చివరిలో ఏమంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దినములే చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అవే మంచి దినములు, దేవునితో సహవాసం చేసినటువంటి దినములుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలో అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పాత నిబంధన పాఠ్య భాగం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నాశన దినమునకు భక్తిహీనులను ఆయన కలుగ చేసి ఉన్నాడు అనేటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. గర్వ హృదయులు యెహోవాకు హేయములు అని మాట్లాడుతూ కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగెను. కృపా సత్యముల వలన ఎవరు ఈ కృపా సత్యములు అని మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైనను, వాక్యము దేవుని యొద్ద ఉండును, అదే వాక్యము శరీర ధారి అయి మన మధ్య నివసించును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ యోహాను సువార్త ఈ 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు కృపా సత్యముల వలన మన దోషములకు ప్రాయశ్చిత్తము, ఎవరు మన దోషములను మనల్ని విడిపించేవారు, ప్రాయశ్చిత్తము కలగజేసేవాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మన దోషములను ప్రాయశ్చిత్తము చేసేవాడుగా దేవుని యొక్క వాక్యము కనబడుతూ ఉంది. మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 16వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందుతాము. కృపా సత్యము వలన అంటే యేసు క్రీస్తు వలన మనకు ఆ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుచూ ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. 14వ వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ పత్రిక ఆ పాత నిబంధనలో ఏ మాటలు అయితే ఉన్నాయో అవే మాటలు యోహాను సువార్తలో కూడా రాయడం మనం చూస్తున్నాం. ఎవరి గురించి ఈ 2 మాటలు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి. మానవ జీవితానికి, మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలి అంటే, విడుదల కలగాలి అంటే యేసు క్రీస్తు వారు కాచిన రక్తంలో మనకు విడుదల ఉన్నది. అందుకే ఆయన ఆది యందు ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన శరీరధారి అయి లోకములోనికి రక్షకుడిగా వచ్చాడనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆ వాక్యము శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని నామములకు మహిమ కలుగును కాక. మన దోషములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇదే యోహాను రాసినటువంటి పత్రికలో 1వ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అలాంటి విషయాలను కూడా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి యోహాను రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడుచు ఉన్నది అని మాట్లాడుతూ అంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు
తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుచు ఉన్నది. ఎవరు ఈ ప్రాయశ్చిత్తము కలిగించేవారంటే యేసుక్రీస్తు దేవుడే నరావతారి అని వచ్చినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసింది. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేయనటువంటి బాధ్యత ఆయన బిడ్డలటువంటి మన మీద కూడా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను భక్తుడు ఎంత నీటిగా చక్కగా ప్రాయశ్చిత్తమైన ఈ భాష తెలుగులో అనువదిస్తూ ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తము, నా కర్మ ఇంకేంటి నాకు అనేటువంటి ఆలోచన మనం వస్తూ ఉన్నప్పుడు నీకు బదులుగా నీ కర్మను ఆయన మోయడానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఈరోజు మనం చదువుకున్నటువంటి మనకి ఇవ్వబడినటువంటి యోహాను సువార్త పాఠ్యభాగము పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్తలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు పరలోక రాజ్య మర్మములను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మనము ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ అక్కడ అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి ఈ సువార్త 13వ అధ్యాయము, పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త ఈ 13వ అధ్యాయము 11వ వచనంలోనికి ఒక్కసారి మనం అందరము కూడా వెళుతూ ఉంటే, పరలోక రాజ్య మర్మములు ఎరిగి ఉండట మీకు అనుగ్రహించబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును. పరలోక రాజ్యం యొక్క మర్మములు ఎరుగుటానికి మనకు అనుగ్రహించబడి ఉన్నది. వానికి అనుగ్రహించబడి ఉన్నది లేక కలిగిన వానికి ఇవ్వబడిన వానికి సమృద్ధి కలిగిన. అంటే పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు ఆ రాజ్యానికి చేరతారు అనే విషయాలను ఎరిగి ఉండటం మనకు అనుగ్రహించబడి ఉన్నది. మనకంటే పూర్వీకులు అంటే క్రీస్తు పూర్వం ఉన్నవారికి పరలోక రాజ్య మర్మములు ఇంత విపులముగా వారికి తెలియలేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు క్రీస్తు వారు 33 సంవత్సరములు జీవించి మానవ జీవితానికి మోక్ష మార్గాన్ని చూపించినటువంటి మహాదేవాతి దేవుడు, ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మన గురించి చేసినటువంటి త్యాగములను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో మనం ఆలోచన చేయాలి. మన దోషములకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన వచ్చాడనే విషయాన్ని ఈ సువార్తల్లో చూస్తూ ఉన్నాం. పత్రికా పాఠాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్య మర్మములను ఎరిగినట మనకు అనుగ్రహించబడి ఉన్నది. వాట్ వండర్ఫుల్ వాట్. నిజమే, పరలోక మర్మము అంటే అది ఎవరు కనబడుతూ ఉంటుంది? జ్ఞానులు మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. జ్ఞానం కలిగినటువంటి వారే. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేవుడు లేడు అని చెప్పుకునేవారు బుద్ధిహీనుడు. ఈ లోకంలో చాలా మంది నాస్తికులు, దేవుడు లేడు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అంటే ఇది నేను అంటలేదు, కానీ దేవుని యొక్క వాక్యమే అంటూ ఉంది. దేవుడు లేడు అని పలుకువారు కేవలము బుద్ధి లేని వారు అనేటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉన్నాము. అందుకే పౌలు అంటూ ఉంటాడు, నశించుచున్న వానికి అది వెర్రితనము కానీ దేవుని యొక్క శక్తి మనకు యేసు క్రీస్తు యొక్క సువార్త మర్మము ఎరిగి ఉండుట, ఆయన గురించి మనం ఉండటం అనేది గొప్ప శక్తి ఉన్నది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొరింథీ పత్రికలో నశించు వానికి వెర్రితనము కానీ క్రీస్తు మనకు గొప్ప శక్తి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఈ పరలోకము మనము నిశ్చయముగా వెళ్ళిపోతాము అని మనము ఆలోచన కలిగినప్పుడు మనకి దేని గురించి కూడా మనం చింతించము. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకు ఏది కావాలో నాకు తెలుసు, మీకు ఏది కావాలో నాకు తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెదకండి, అది చాలు, మీకు ఏనాటికి నా నాటికి చాలు, మీకు ఏది కావాలో నాకు తెలుసు. అదే బాబు, మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వారు, మీరు వాటికంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు, మీకు తెలియదా? అవి విత్తవు కోయవు అయినను నేను వాటిని పోషిస్తూ ఉన్నానే, మీరు వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కదా
అది దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలి, పరలోక రాజ్యము చేరాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది కనుక ఆ మర్మములు ఎరిగిట దేవుడు మనకు అనుగ్రహించాడు. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా నరకంలోకి వెళ్ళిపోవాలని ఆయన ఇష్టపడలేదు, కానీ అందరూ కూడా పరలోకము చేరాలి. అందుకే ఆయన మరి యొక్క అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మరి యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చి మనం ఏ రీతిగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం సరి చేసుకుంటూ అనేక మందికి మనం వెలుగుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ 13వ అధ్యాయము 44వ వచనము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచిబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే పరలోకము ఎంత విలువైనది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించేసుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి ఉపయోగము అంటే, మానవ జీవితానికి దేవుడిచ్చినటువంటి వాల్యూ, ద వాల్యూ ఆఫ్ లైఫ్, మానవ జీవితానికి దేవుడిచ్చినటువంటి విలువను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది ఎంతో విలువైనదిగా ఉంటుంది. దాచబడిన ధనము వలె ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విలువైనటువంటి వస్తువును మనం కనుగొన్నప్పుడు ఆ వస్తువును సంపాదించుకోవడానికి ఆ మనుషుడు ఏం చేస్తుంటాడట, తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసి ఆ యొక్క వస్తువును కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పరలోక రాజ్యము చేరడానికి కూడా అలాగే ప్రయత్నము చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము దాచబడిన ధనము కంటే విలువైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్నటువంటి వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైనటువంటి ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినటువంటిదంతయు కూడా అమ్మి దానిని కొనును అనేటువంటి మాట. ఈ రెండు ఉపమానాల్లోని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యము ఎంత విలువైనది అంటే, దాచబడిన ధనము కంటే విలువైనది, మంచి ముత్యము కంటే విలువైనది అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఒక వస్తువును, విలువైనటువంటి వస్తువును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే ఒక విషయం ఏంటంటే, బంగారాన్ని కొనుక్కోవాలి. ఎందుకు అంటే, మనం సామాన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు బంగారం ఎప్పటికైనా బంగారమే అంటూ ఉంటాం. బంగారం బంగారమే, నిజమే. ఎందుకు బంగారం బంగారం అనేటువంటి మాట వస్తుంది? అది విలువైనది, అది ఎంతో విలువైనదిగా దాన్ని చూస్తూ ఉంటారు. వివాహ దినాల్లో, శుభకార్యాలు అన్నింటిలో కూడా అలంకరించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఎంత బంగారం ఉంటే అంత విలువైన వారిగా, ధనవంతులుగా చూస్తూ ఉంటారు. కానీ ఈ ధనము ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు? వీటికంటే పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది. ఒక వస్తువును ఆ విలువైనదని కనుక్కున్నప్పుడు తను కలిగినదంతా కూడా అమ్మేసి దాన్ని కొనుక్కోవడం ఏ విధంగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నాడో, అలానే మంచి ముత్యము దొరుకుతూ ఉన్నప్పుడు తన వద్ద ఉన్నటువంటి అన్ని కూడా అమ్మేసి అమూల్యమైనటువంటి ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మివేసి దానిని కొనుక్కుంటాడు. అంటే ఒక వస్తువే ఎంత విలువైనదిగా మానవుడు పరిగణిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటికంటే మన జీవితకాలం ముగించిన తరువాత నిత్యత్వము ఎక్కడ గడపాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ప్రతి ఒక్కరికి రావాలి. వేర్ వి స్పెండ్ అవర్ ఎటర్నిటీ, ఎక్కడ మనము నిత్యత్వము గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఒకవేళ మీరు నిత్యత్వము దేవుని రాజ్యముతో, దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఈ రెండు ఉపమానాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండిటి కంటే విలువైనది, దాచబడిన ధనము కంటే, డైమండ్ కంటే, ముత్యముల కంటే విలువైనది దేవుని యొక్క
రాజ్యము లేక పరలోక పట్టణము అనేటువంటి మాటనికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన మాటల. పరలోక పట్టణాన్ని నువ్వు ఎప్పుడైనా ఊహల్లో ఊహించుకున్నావా? పరిశుద్ధుడు యోహాను మనందరికీ తెలుసు కదా, ప్రకటన గ్రంథమును ఆ పద్మాసు ద్వీపములో ఆత్మచేత నింపబడిన వాడే పరలోకం అంతా కూడా చూసేసి మనము ఆ పరలోకంలో చేరేవారిగా ఉండడానికి మన కొరకు దేవుడు రాయించినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. సింహాసనము, కెరూబులు, సెరూబులు, దేవదూతలు, ఆయన స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు, దేవునితో సహవాసం చేసినటువంటి భక్తాగ్రేసరులందరూ కూడా అక్కడ ఉండడం, వాళ్ళందరినీ మనం చూడడం, ఆ మహిమ సింహాసనం ఎదుట ఆ ధవళ వర్ణుడైనటువంటి దేవత దేవుని సింహాసనటువంటి దేవుని మనం చూస్తూ ఉంటాం. ఆ వర్ణులంతా కూడా ఎంతో అమూల్యమైనదిగా చూస్తూ ఉంటారు. అలాంటి పరలోకములో చేరడానికి మనం ప్రయాసపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. మంచి ముత్యములను మనం వెతుకుతున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది పరలోక రాజ్యము. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వేటి మీద మనము లక్ష్యం ఉంచాలి, వేటి యందు మనం ఆలోచన చేయాలి అనేటువంటి మాటకు ముందుగా ఆ 16వ అధ్యాయము, ఈ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయము 11వ వచనములు అంటాడు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. మనం బంగారం గురించి ఆలోచన చేస్తాం కదా. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుకున్నది ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుకున్నట్టు కంటే తెలుగుని సంపాదించుట ఎంతో మేలు. కనుక మన ఆలోచన విధానము దేని మీద ఉండాలి అంటే జ్ఞానము. ద ఫియర్ ఆఫ్ ద లా ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. మనం చదువుకున్నాం గత 4-5 వారాల క్రితము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అనేటువంటి మాట. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈ సామెతల గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మన మైండ్ బ్లోయింగ్ అయిపోతూ ఉంటుంది, మన మనసు వికసిస్తూ ఉంటుంది. ఏది ప్రాముఖ్యమో, దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రసంగి గ్రంథం చూస్తుంటే అంతా వ్యర్థం అంటూ ఉంటాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా వ్యర్థమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే అదే చాలు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నువ్వు దేవుని భయభక్తులు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటే అదే చాలు నీకు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ముగించడానికి ముందుగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతూ ఉన్నాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకోరండి. ఎంత అద్భుతముగా మాట్లాడుతూ ఉన్నాడో పౌలు. ఈ ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ మీ మనసు వేటి మీద లగ్నం చేస్తూ ఉన్నారు. పత్రిక మనం చూస్తూ ఉంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి మాటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఏ యోగ్యతను మెప్పైనను ఉన్న యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు మనస్సు పెట్టండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి మన మనస్సు దేని మీద ఉన్నది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి 3 లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి.
పౌలు ఈ అపోస్తుల కార్యములో ఏథెన్స్ పట్టణములో సువార్త ప్రకటించడం అనేది చాలా కష్టమైనటువంటి పనిగా చూస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా చూస్తూ ఉండి వీరెంతో జ్ఞానవంతులు, వారి తర్కవాదులు ఎంతెంతో గొప్పవారు, వారి మధ్య వాక్య పరిచయం చేశాడు. అరే బాబు, మీరు చాలా భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ మీ భక్తి ఎవరికి చేస్తున్నారో మీకు తెలియట్లేదు. కానీ మీరు పూజిస్తున్నటువంటి అక్కడ దేవాలయం దగ్గర ఏమని రాయబడిందంటే అన్నోన్ గాడ్, తెలియబడిన దేవునికి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ భక్తి వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. కానీ చాలా తెలివిగా, సూటిగా, సున్నితముగా, వెప్పు తగలకుండా వారిని మారుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగు. ఎంతో జ్ఞానము కలిగినటువంటి పౌలు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, క్రీస్తు కొరకు దేవుని ఆత్మచేత నింపబడిన వాడు అనేక మర్మములను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కోవలోని అనేక మందిని మార్చాడు కూడా. అక్కడ ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో చాలా లోతైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పౌలు గొప్ప ప్రసంగాన్ని చేస్తాడు. ఎక్కడైనా సమయం ఉంటే అన్యుల మధ్య ఈ ప్రసంగాన్ని చేయడానికి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనేక మందిని మార్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డగా ఆయన నామాన్ని కనపరిచేవారుగా, పరలోక రాజ్య వారసులుగా ఉంటూ అనేక మందిని వెలిగించే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించింది గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి వ్యక్తమైనటువంటి వాక్యము ఫలించడానికి నీ కృప అనుగ్రహించి మాయం పొందుకోమని ప్రియ కుమారుని రక్షకుడైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికి తోడేండును గాక. ఆమేన్.